మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ చౌక్ వద్ద తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యమ కాలమైన పరిపాలన ప్రస్థానమైన నిత్యం తెలంగాణనే శ్వాసించిన నేత కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రం కోసం ఢిల్లీ గద్దెనే ఎదిరించి ఆత్మగౌరవ పథకాన్ని ఎగరేసిన దీశాలి అని కొనియాడారు. వారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని అగ్రగామిగా అభివృద్ధి చెందింది. ఈరోజు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలు అవుతూ ఉంది. ఖచ్చితంగా మళ్ళా తెలంగాణ ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కేసీఆరే రావాలని కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రి అయ్యే విధంగా, కేసీఆర్ ఆలోచన విధంగా, అభివృద్ధి చెందే విధంగా ఈరోజు కేసీఆర్ ఆశయాలతోటి తెలంగాణ రాష్ట్ర సమితిని అభివృద్ధి చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడు, తెలంగాణ ప్రజలు ఆదుకుంటాడని కోరుకుంటూ ఈ లక్ష్యపేట పట్టణంలో వారి యొక్క వేడుకల్ని ఘనంగా చేసుకొని వారి ఆశయాలు సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. గత 10 సంవత్సరాల కాలంలో గౌరవనీయులు మరి కేసీఆర్ గారు తెలంగాణను భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా పేరు ప్రఖ్యాతులు గడించి మరి మన తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి ప్రతి ఇంటికి ఒక పథకాన్ని చేరవేసి మరి ఎంతో ఘనత సాధించినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఈనాడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 10 నెలల కాలంలోనే రాష్ట్ర పరువును బజార్న పెట్టి అమ్మేసి మరి యొక్క భారతదేశంలోనే అట్టడుక్కు నెట్టేసే విధంగా ఈనాడు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. మరి ఈనాడు ఈ జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మేము ఒక పొరపాటు అయితే చేసినాం, మరి ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు మళ్ళీ మన జాతిపిత కేసీఆరే రావాలి, మా సారే రావాలని చెప్పేసి ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. మరి ప్రజల యొక్క కోరిక మేరకు వారి యొక్క ఆలోచన విధానం ప్రకారంగా బీఆర్ఎస్ శ్రేణులు అన్ని కూడా కష్టపడి పనిచేసి రాబోయే రోజులలో మళ్ళీ మన గౌరవ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి సందర్భంగా